మే నెల 20వ తారీఖున ఆల్ సెంట్రల్ ట్రేడ్ యూనియన్స్ తలపెట్టిన బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలపై నిరసన కార్యక్రమాలను జయప్రదం చేయాలని ఈరోజు సూర్యాపేట జిల్లా ఐఎన్టీయూసీ, ఏఐటీయూసీ, సిఐటియు, ఐఎఫ్టియు మిగతా కార్మిక సంఘాల నాయకులు అందరూ కూడా ఇక్కడ సమావేశమై మే నెల 20వ తారీఖు జరగబో కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని పిలుపునిస్తూ దీని కొరకు మే నెల మొదటి వారంలోనే జిల్లా స్థాయి ఆల్ సెంట్రల్ ట్రేడ్ యూనియన్స్ సదస్సు నిర్వహించాలని నిర్ణయించమైనది. అది బీజేపీ ప్రభుత్వం గత 2014వ సంవత్సరంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ యొక్క ప్రజలు భారతదేశంలో ఉన్న 140 కోట్ల మంది జనాభాకు 185 లక్షల కోట్లు అప్పు మాత్రమే చేసి కనీసం దారిద్ర్య రేఖకు దిగువ ఉన్న ప్రజల్ని అభివృద్ధి తీసుకురావడంలో విఫలమైంది. అదేవిధంగా ఎంతో కాలంగా కార్మిక కోడులను కార్మికులు వారికి అండదండగా ఉంటున్న వాటిని 4 కోళ్లుగా తీసుకొచ్చి ఈరోజు ఈ ప్రజల మీద కార్మికుల మీద చాలా పెత్తందారి విధానాన్ని మెరుగుపరిచే విధంగా పనిచేస్తున్నది. ఒక డబ్బున్న వారికే ఈ బీజేపీ ప్రభుత్వం అనే నినాదాన్ని వాళ్ళు చేపట్టి బీజేపీగా పరిగణించబడ్డది. ఈరోజు భారతదేశంలో ఐఎన్టీయూసీ, ఏఐటీయూసీ, సిఐటియు, ఐఎఫ్టియు, హెచ్ఎంఎస్, ప్రజా సంఘాలు, ఉద్యోగ సంఘాలు, ఇన్సూరెన్స్ రంగం వారు, బ్యాంకింగ్ రంగం వారు అందరూ కూడా ఈ యొక్క బీజేపీ ప్రభుత్వం మీద అసంతృప్తితో ఉన్నారు. అనేక సంవత్సరాలుగా మేము బీజేపీ ప్రభుత్వం మీద లేబర్ కోడ్ల రద్దు విషయంలో ఉద్యమాలు చేస్తుంటే ప్రతి సంవత్సరం కూడా దున్నపోతు మీద వానపడ్డట్టుగా ప్రవర్తిస్తుంది కేంద్ర ప్రభుత్వం. నరేంద్ర మోడీ గారు ఓన్లీ 2 నినాదాలతోనే హిందుత్వం అనే ఒక నినాదాన్ని పట్టుకొని నిజమైన హిందుత్వాన్ని ఆయన అనగదొక్కుతున్నాడు ఈ భారతదేశంలో. నెహ్రూ గారు కలలుగన్న సామ్యవాద సిద్ధాంతాన్ని పక్కన పెట్టి ఈరోజు పెట్టుబడిదారీ విధానానికే పెంపొందించే విధంగా ఉన్నారు. కాబట్టి రేపు జరగబోయే మే నెల 20వ తారీఖు జరగబోవు ఈ యొక్క సమ్మె కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న నిరసన కార్యక్రమాలను ప్రతి ఒక్క కార్మికుడు, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఈరోజు ఉపాధి హామీ పథకం 200 రోజులు పని దినాలను కల్పించాలని అనేక పోరాటాలు చేస్తుంటే ఈరోజు ఈ తెలంగాణ రాష్ట్రానికి 12 కోట్ల పని దినాలు ఇవ్వాల్సి ఉండగా గతంలో ఇవాళ 6.5 కోట్ల పని దినాలే ఇచ్చి ఇవాళ ఉపాధి హామీ పథకాన్ని కూడా నిర్వీర్యం చేయాలని నరేంద్ర మోడీ కుట్ర చేస్తున్నాడు. దీన్ని గ్రామీణ ప్రాంతాల నుంచి రేపు జరగబోయే సమ్మెలో పాల్గొనే విధంగా ఇక్కడున్న ట్రేడ్ యూనియన్ నాయకులు అందరూ కూడా చర్యలు తీసుకొని చొరవ చూపి ఈ యొక్క జయప్రదం చేయాలని 20వ తారీఖు కార్యక్రమాన్ని, అదేవిధంగా రేపు మే నెల మొదటి వారంలో జరుగు సదస్సును కూడా జయప్రదం చేయాలని పిలుపునిస్తున్నాం. సంఘాల ఐక్యత, కార్మిక సంఘాల ఐక్యత, 4 లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలి. 4 లేబర్ కోడ్లను వెంటనే పెంచాలి. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా కనీస వేతనాలు 26,000 రూపాయలకు పెంచాలి. కనీస వేతనాలు 26,000 రూపాయలకు జయప్రదం చేయండి. మే 20న జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయండి. మే 20న జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను